హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ షో అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారో అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. దానికి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరితో ఇలా అన్నాను, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటానరా అని. దానికి అతను, వామ్మో స్టాక్ మార్కెటా, ఎందుకురా, అది చాలా రిస్క్. స్టాక్ మార్కెట్ ఒక పేకాట్ లాంటిది, జూదం లాంటిది, లాటరీ టికెట్. మొన్నే మా ఫ్రెండ్ ఒకడు 25 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు అండ్ మా మావయ్య కూడా 10 లక్షలు పోగొట్టుకున్నాడు అన్నాడు. బుద్ధున్నోడే ఎవడో అందులో ఇన్వెస్ట్ చేయడు అన్నాడు. దానికి నేను, అవునా, స్టాక్ మార్కెట్ ఒక లాటరీ లాంటిదా, పేకాట జూదం లాంటిదా, అయితే ఎందుకని ప్రతిరోజు 30 నిమిషాల న్యూస్లో 5 నిమిషాలు దాని గురించే చెప్తారు, నువ్వు చెప్పే పేకాట లాటరీ ఇలాంటి వాటి గురించి ఎందుకు చెప్పరు అండ్ ప్రతి న్యూస్ పేపర్లోనూ దానికోసమే ఒక బిజినెస్ పేజ్ని ఎందుకు వేస్తారు అని అడిగాను. దానికి వాడి సమాధానం, ఏమోరా తెలీదు అని. సో స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళే అలా అనుకుంటారు ఫ్రెండ్స్. నాకు తెలిసి స్టాక్ మార్కెట్ అంటే అదొక సైన్స్, ఒక నాలెడ్జ్, ఒక హోప్ అండ్ ఒక కామన్ సెన్స్. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మీద మీకు కూడా నా ఫ్రెండ్ లాగే భయం ఇంకా అపోహ ఉంటే కనుక దయచేసి నేను వాడికి చెప్పింది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉన్నది ఈ స్టాక్ మార్కెట్ పైనే, అంటే ఈ ఆర్థిక వ్యవస్థ మీదనే. అండ్ మీరు అనొచ్చు, మీ ఫ్రెండ్ చెప్పినట్లు చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నారు అని. ఎస్, చాలామంది, అంటే దాదాపుగా 70% అందరూ డబ్బులు పోగొట్టుకుంటారు. అలా డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే, ఎవరైతే రాత్రికి రాత్రే డబ్బు సంపాదించి కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటారో అండ్ ఎవరైతే కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, న్యూస్ని ఫాలో అవ్వకుండా, ఏ కంపెనీ గురించి తెలుసుకోకుండా బ్లైండ్గా ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు 100% డబ్బులు పోగొట్టుకుంటారు. అండ్ ఈ స్టాక్ మార్కెట్ అనేది నేనైతే కేవలం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే చూస్తాను ఫ్రెండ్స్. కొందరు ఇంట్రాడేలో బాగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇంట్రాడే అంటే ఒకే రోజు మార్నింగ్ బై చేసి ఈవినింగ్ లోపు ప్రాఫిట్ ఆర్ లాస్ రాగానే సెల్ చేసేయడం అన్నమాట. అలా కూడా కొంతమంది డబ్బులు సంపాదిస్తారు. బట్ ఎక్కువ మంది సరిగా నాలెడ్జ్ లేక లాస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అండ్ ఇవే కాకుండా మనకి ఏదైనా స్టాక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేసే పాజిటివ్ లేదా నెగిటివ్ న్యూస్లు తెలిసినప్పుడు మార్కెట్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది అనుకుంటే అప్పుడు కొందరు ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు కాల్ ఆప్షన్లోను, మార్కెట్ తగ్గుతుంది అన్నప్పుడు పుట్ ఆప్షన్లోను ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. మీరు చెప్పే ఆ లక్షల లాస్ వచ్చిన వాళ్ళు బహుశా ఇక్కడ ఇన్వెస్ట్ చేసినారేమో. నేను మాత్రం లాంగ్ టర్మ్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానన్నానంటే, మీరు ఇండెక్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 40 years నుంచి సెన్సెక్స్ జర్నీ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది స్టాక్ మార్కెట్స్ ఇండియాలో స్టార్ట్ అవ్వడం అరౌండ్ 1979-80లో జరిగింది. సపోజ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఎలాంటి విపత్తులు వచ్చినా సరే మళ్ళీ ఇండెక్స్ ఆ లెవెల్కి రాలేదు ఫ్రెండ్స్, ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళింది. లేదా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకుందాం, 2008 రిసెషన్ తర్వాత స్టాక్ మార్కెట్స్ మొత్తం కొలాప్స్ అయిపోయాయి, అయినా సరే మార్కెట్ జీరోకి రాలేదు. అండ్ విదిన్ 1.5 yearలో మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ రన్లో ఇలాంటి పాండమిక్లు, ప్రజెంట్ ఉన్న కోవిడ్, ఇలాంటి పాండమిక్లు ఎన్ని వచ్చినా సరే మనకు లాస్ రాదు ఫ్రెండ్స్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇండియాలో స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెన్సెక్స్ ఇచ్చిన రిటర్న్స్ ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే సపోజ్ మీరు 1980లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం, అది 20 years తర్వాత మీరు ఎప్పుడు చూసుకున్నా మినిమం అంటే 9.7%. 2013 ఒక ఇయర్లో మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల మినిమం 9.7% అయితే మీకు రిటర్న్స్ వచ్చాయి. అది కాకుండా వేరే ఏ ఇయర్ చూసుకున్నా మీకు మ్యాక్సిమం 21%, 17% ఇలా ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే మీరు పెట్టిన మనీ మినిమం 9.7% ఇంక్రీజ్ అయ్యింది ఆఫ్టర్ 20 years. సో మార్కెట్ ఎంత డౌన్ అయినా సరే మనకి బ్యాంక్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే మనకి ఎక్కువగానే రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో వస్తాయి. అది లాంగ్ రన్లో మాత్రమే. ఇప్పుడు లాంగ్ రన్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్.
ఒకతను 1990లో 20,000 పెట్టి ఎంఆర్ఎఫ్ షేర్స్ కొన్నాడు ఫ్రెండ్స్. అది ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో, దాని వాల్యూ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. हमारे साथ हमारे अगले दर्शक हैं रवि, इनसे बात करते हैं. रवि, मॉर्निंग टू यू. क्या पूछना चाहते हैं आप? सर नमस्कार. सर मेरे दादाजी ने 1990 में एमआरएफ शेयर्स लिए थे 20,000 सर. अच्छा. और उनके सर्टिफिकेट्स टाइप मेरे पास दादाजी ने अभी दिए हैं. एक्चुअली ये पिछले 10 साल से पैरालाइज हो गया था इनको, तो मैं इनको गांव से अपने पास ले आया, इनका इलाज किया, तो अब जाके थोड़ा रिकवर हुए हैं. सर मैं जानना चाहता हूँ ये किस तरीके से और कहाँ फिल आउट होंगे, या जैसे मैं इनको फिल करना चाहता हूँ. आप बेचना चाहते हैं इसे? यस सर. शेयर सर्टिफिकेट्स हैं आपके पास? शेयर सर्टिफिकेट 1990 के हैं, 20,000 शेयर्स हैं एमआरएफ. సో చూశారు కదా ఫ్రెండ్స్, 1990లో 20,000 పెట్టి షేర్స్ కొన్నారు ఎంఆర్ఎఫ్లో. అది ప్రజెంట్ దాని వాల్యూ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది ఎంఆర్ఎఫ్ కంపెనీ యొక్క లాస్ట్ 20 years నుంచి పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. ప్రజెంట్ దాని వాల్యూ 26,311గా ఉంది. సో 20,000 షేర్స్కి ప్రజెంట్ వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. 20,000 ఇంటూ 76,311 152 crores అయింది ఫ్రెండ్స్. అంటే 20,000 కాస్త 152 crores అయింది ఆల్మోస్ట్ 30 yearsలో. ఇంకా మనం వీళ్ళు ఇచ్చిన డివిడెండ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నట్లయితే దాదాపుగా 200 crores అబోవ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒకతను విప్రోలో 1980లో 10,000 ఇన్వెస్ట్ చేసి 100 స్టాక్స్ కొన్నాడు. ఇప్పుడు దాని వాల్యూ 741 అంటే 741 కోట్లు అయింది ఫ్రెండ్స్. అండ్ ఇంకో అతను 2009లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు రిలయన్స్ కంపెనీలో. సో ప్రజెంట్ దాని వాల్యూ 1.5 crore ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే బ్రిటానియా కంపెనీలో కూడా సేమ్ దాదాపుగా 2000లో 20,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రజెంట్ దాని వాల్యూ అరౌండ్ 100 crores దాకా ఇంక్రీజ్ అయ్యేది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీకు ఒక ఎగ్జాంపుల్స్. అందుకే నేను అంటాను లాంగ్ టర్మ్ కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేద్దామనేసి. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఇంకా స్టాక్ మార్కెట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి భయంగానే ఉందా?